పోకో ఎక్స్8 ప్రో, వన్ ప్లస్ నాట్ 5 ఈ రెండు ఫోన్స్ అయితే కంపారిజన్ చేద్దాం. ప్రైజెస్ అయితే ఒక 2K నుంచి 3K మధ్యలో డిఫరెన్స్ అయితే ఉన్నది. పోకో అయితే మీకు అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రొసెసర్ తోటి వస్తుంది. వన్ ప్లస్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ తోటి వస్తుంది. యాంటీడూ స్కోర్ అయితే స్క్రీన్ పైన వేసిన మీకు అయితే పోకోనే ఎక్కువ వస్తుంది. యాంటీడూ స్కోర్ అయితే 21 lakhs ప్లస్ యాంటీడూ స్కోర్ అయితే వచ్చింది. గీక్ బెంచ్ కూడా స్క్రీన్ పైన వేసిన గీక్ బెంచ్ లో ఎన్ని స్కోర్స్ వచ్చినాయి అని. మీకు పోకోలో అయితే యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్ లో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇచ్చిల్లు. కొంచెం పోకోన్ అయితే మీకు అయితే ఫాస్ట్ అయితే ఉంటుంది. బీజేఎంఐ కూడా ట్రై చేసినాం. బీజేఎంఐ కూడా మీకు అయితే ఫాస్ట్ అయితే పోకోనే ఓపెన్ అయితే చేసింది. గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో మీకు అయితే రెండిట్లో 120 FPS అయితే ఉంటుంది. రెండిట్లో మీరు అయితే 120 FPS గేమ్ అయితే ఆడుకోవచ్చు. వన్ ప్లస్లో మీరు అయితే ఇంటర్ఫ్రేమ్ పాలిషన్ ఆన్ చేసుకొని 144 FPS అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వన్ ప్లస్లోనే బెటర్ అయితే ఉంటుంది. గేమింగ్ కోసం మీరు ఫోన్ తీసుకుందామని చూస్తుంటే వన్ ప్లస్ అయితే తీసుకోండి. పోకోన్ అయితే మీకు అయితే సెట్ అయితే కాదు. పోకోలో కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ ఇప్పుడైతే అంత ఆప్టిమైజేషన్ అయితే మంచి లేదు పోకో ఎక్స్8 ప్రోలోనైతే. ఈ రెండు ఫోన్స్ మీరే డిసైడ్ చేసుకొని గేమింగ్ అయితే ఏ ఫోన్ తీసుకోవాలో నా రికమెండేషన్ వచ్చేసి వన్ ప్లస్. మరి దీంట్లో డిస్ప్లేస్ అయితే పోకోలో మనకి 6.5 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్లో 6.83 inches 144Hz 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. రెండిట్లో అవుట్డోర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రెండు ఫోన్స్ అయితే మీకు అయితే ఫుల్ బ్రైట్గా అయితే అవుపిస్తాయి అవుట్డోర్లో అయితే. రెండు డిస్ప్లేస్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి. కాకపోతే పోకో డిస్ప్లే ప్రీమియం అయితే ఉంటాయి ఫ్రంట్ నుంచి చూసేటప్పుడు. రెండిట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా క్విక్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. హ్యాప్టిక్స్ కూడా మీకు అయితే రెండిట్లో బాగుంటాయి. హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ కూడా బాగున్నది దీనిలో మీకు అయితే. పోకోలో అయితే 17 5G బ్యాండ్స్ ఇచ్చిల్లు. వైఫై 6 ఉన్నాయి. NFC సపోర్ట్ ఉన్నది. బ్లూటూత్ 6 అయితే ఇచ్చిల్లు. వన్ ప్లస్లో 11 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిల్లు. వైఫై 6 NFC సపోర్ట్ కూడా ఉన్నది. బ్లూటూత్ 5.4 అయితే ఇచ్చిల్లు వన్ ప్లస్లోనే అయితే. రెండు అయితే మీకు ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. ఒకటి హైపర్ ఓఎస్ మీద రన్ అయితే, ఇంకోటి ఆక్సిజన్ ఓఎస్ మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకు పోకోలోనైతే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి కొత్త ఫోన్ కాబట్టి. వన్ ప్లస్లో మీకు అయితే ఇంకా 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. కస్టమైజేషన్స్ అయితే ఆల్వేస్ ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మీకు అయితే వన్ ప్లస్లోనే ఉంటుంది. పోకోలోనే అయితే లేదు. కాకపోతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే పోకోలో కూడా ఇచ్చిల్లు ఆప్షన్ అయితే, మొత్తం ఫుల్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఇచ్చిల్లు. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ అయితే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది స్క్రీన్ పైన అయితే. వన్ ప్లస్లో మీకు అయితే 3 modes అయితే ఇచ్చిల్లు. 3 modesలో మీరు ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అనేది చేసుకోవచ్చు ఐఫోన్లో ఉన్నట్టు. పోకోలో అయితే ఆ ఫీచర్ అయితే మిస్ అవుతుంది. ఫ్యూచర్లో చూస్తారు కావచ్చు వాళ్ళు. మరి వన్ ప్లస్లో మీకు అయితే 6800 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. పోకోలో 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. రెండు బ్యాటరీస్ అయితే పెద్ద బ్యాటరీస్ అయితే ఇచ్చిల్లు. ఈజీగా మీకు అయితే ఫుల్ వర్కింగ్ డేస్ వస్తాయి. రెండు ఫోన్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు అయితే. పోకోలో మీకు 100 watts ఛార్జ్ అయితే ఇచ్చిల్లు. 55 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు మీరైతే ఫోన్ అయితే. వన్ ప్లస్లో 80 watts ఛార్జ్ అయితే ఇచ్చిల్లు. 60 minutes అయితే పడుతుంది. కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన మెయిన్ కెమెరా అయితే రెండిట్లో 50 MP కెమెరా, ఇంకోటి రెండిట్లో 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు. అల్ట్రా వైడ్ శాంపుల్స్ అయితే కొన్ని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే రెండు ఫోన్స్ అయితే ఎట్లా వస్తాయి ఏందని. 1x శాంపుల్ కూడా వేసిన కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఓవర్ ఎక్స్పోర్ట్ అయితే వన్ ప్లస్ అయితే. కాకపోతే ఫేస్ అయితే బాగానే ఉన్నది మీకు అయితే. లో లైట్లో కూడా కొన్ని శాంపుల్స్ అయితే వేసిన 1x శాంపుల్స్ అయితే వేసిన ఒకసారి మీరు చెక్ అయితే ఎట్లా వస్తాయి ఏందని. 2x శాంపుల్స్ కూడా వేసినాం మనం అయితే. ఫ్రంట్ సెల్ఫీస్ కూడా అయితే స్క్రీన్ పైన వేసిన ఫ్రంట్ సెల్ఫీస్ కూడా ఎట్లా వస్తాయి ఏందని మీరే చెక్ అయితే చేయండి. రెండు ఫోన్స్లలో 4K 60 FPSలో మీరు అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. రెండు ఫోన్స్ రికార్డింగ్ ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. కాకపోతే ఈ ఫోకసింగ్లో మీకు అయితే కొంచెం వన్ ప్లస్ అయితే తొందరగా అయితే ఫోకస్ అయితే చేస్తుంది. రెండు అయితే మీకు బ్యాక్ సైడ్ నుంచి ప్రీమియం డిజైన్ లేకుంటే ఇదైతే కొంచెం ఐఫోన్ లేకున్నది పోకోన్ అయితే. పోకో డిజైన్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ రెండు డిజైన్లలో ఏ డిజైన్ నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పోకోలో మీకు అయితే మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ అయితే ఉంటుంది పోకోలో అయితే. పోకోన్ అయితే 202 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ వచ్చేసి. వన్ ప్లస్ అయితే 215 grams అయితే ఉన్నది, కొంచెం హెవీ అయితే ఉంటుంది. మీకు పోకో అయితే ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ప్రీమియం ఫోన్ లెక్కన అయితే ఆఫీసర్ బెజల్స్ అయితే చాలా తక్కువ ఇచ్చిల్లు. పోకోలో మీకు IP68 రేటింగ్ కూడా ఉంటుంది. వన్ ప్లస్లో IP65 రేటింగ్ ఇచ్చిల్లు. బెజల్స్ అయితే మీకు అయితే పోకోలో చాలా తక్కువ ఉన్నాయి. ఫ్రంట్ నుంచి చూసినా మీకు అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పోకోలో ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ కెమెరా లైట్స్ కూడా ఇచ్చిల్లు. ఈ కెమెరా లైట్స్ కూడా మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ యాప్స్కి అయితే మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి.